సంక్షేమ పథకాలు అందించిన వారిలో ఇంతవరకు చేసిన ముఖ్యమంత్రులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే ఇంత సంక్షేమం అందించిన సీఎం ఎవరు లేరు. ఇటువంటి సీఎం ని ఎవరు వదులుకోరు. 2024లో తప్పక సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని తిరుతాం. సిద్ధమా అని చెప్పేసి ముందుకు వచ్చాం. మళ్ళీ సిద్ధమే. పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు తిట్టడం గురించి మీరు ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలవలేక మళ్ళీ ఎంపీగా పోటీకి వెళ్ళారు. ఎంపీగా కూడా పోటీలో ఓడిపోతారని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను. ఎంతమంది ఫ్యాన్స్ మాకు ఉన్నారు. వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా ఓటేస్తామని చెప్తున్నారు. రెడ్ బుక్ జిల్లా కూడా తయారైంది. రెడ్ బుక్ జిల్లా కూడా తయారైంది. అలాంటి రెడ్ బుక్లు ఆంధ్ర రాష్ట్రంలో 100 తయారైనా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేవు. మన జగన్ గారి మీద కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతమంది మంత్రులు పంపించారు? ఎంత కింద పడ్డారు అంత పైకి లేచి 5 లక్షల మెజార్టీ తోటి ఎంపీ గెలిచారు కదా. ఇలానే ఈ పార్టీలను కలిసి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్లస్. అదే దెబ్బతోటి జనం కూడా ఆలోచిస్తారు. ఇంత మంది కలిసి ఒక్కరిని వేధిస్తున్నారని ఎందుకు అనుకుంటారు? ఇదంతా కూడా జగన్ ప్లస్. జగన్ కి జనం ఉన్నారు. జగన్ నమ్ముకున్న జనాల్ని, ఆ దేవుణ్ణి. జై జగన్.